హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, డీప్ అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ నేను నిఫ్టీ 50 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను. సో మార్కెట్ అనేది మార్నింగ్ పాజిటివ్ ఓపెనింగ్ ఇచ్చింది అండ్ 19,200 పైన మార్కెట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి, మార్కెట్లో గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ ఉండే, మన మార్కెట్స్ కూడా నిన్న టెక్నికల్లీ పాజిటివ్ ఉండే. సో పాజిటివ్ ఓపెనింగ్ జరిగింది, కాకపోతే ప్రైస్ అనేది 19,200 లెవెల్ దగ్గర మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగి మార్కెట్ అనేది ఇదే లెవెల్ దగ్గర హోల్డ్ చేసింది. కంప్లీట్లీ మార్కెట్ అనేది ఇదే లెవెల్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది. అండ్ ఈ లెవెల్ కింద మార్కెట్ అనగా ఉందనుకోండి రేపు, అండ్ ఇక్కడ మనకి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ బిలో మార్కెట్, అంటే ఆల్మోస్ట్ ట్రెండ్ లైన్ బిలో మార్కెట్ క్లోజ్ చేసింది. కాకపోతే ఈ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ జోన్ కింద మార్కెట్ ఉంటే కనుక అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. సో సింపుల్ 19,039 ఆర్ 19,000 బిలో ఉంటే అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో ఇవాళ ఏదైతే మార్కెట్ కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ ఉందో ఈ లెవెల్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ 19,150 పైన ఉంటే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. దట్టు ఇక్కడ ఒక డే హై అవుతుందో అది రెసిస్టెన్స్ లెక్క అయితే యాక్ట్ చేస్తుంది. ఇక్కడ కొద్దిగా మార్కెట్లో చూసి ట్రేడ్ చేయండి. ఇది హై బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ మళ్ళీ 19,300 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా సింపుల్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ చేసుకుందాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 193 పాయింట్స్, ఆల్మోస్ట్ 200 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ బ్యాంక్ నిఫ్టీ ఒక ఫిబొనాసీ లెవెల్ నుంచి రిజెక్ట్ చేసింది. ఇక్కడ మనం అప్ సైడ్ నుంచి చార్ట్ చూడండి. సో మార్కెట్ మీకు స్ట్రక్చర్ అర్థమవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత ఇది ఒక రిట్రేస్మెంట్ మార్కెట్ వచ్చింది అప్ సైడ్లో, అండ్ ఇవాళ గ్యాప్ అప్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఓపెన్ అవ్వడమే ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెన్ అయింది. సో అరౌండ్ 43,379. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిందంటే మార్కెట్ ఈ లెవెల్స్ని ఈజీగా అచీవ్ చేస్తుండే. సో మార్కెట్ గ్యాప్ అప్లోనే ఈ లెవెల్స్ని అచీవ్ చేసేసింది కాబట్టి సో ఇక్కడ మనకి ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. అండ్ ప్రాఫిట్ బుకింగ్ తర్వాత మార్కెట్ హోల్డ్ చేసింది, మార్కెట్ ట్రై చేసింది మళ్ళీ ఆ లెవెల్స్ని మార్కెట్ రీచ్ అవ్వడానికి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే అదే కనిపిస్తుంది, మార్కెట్ ఇది లెవెల్ దగ్గర హోల్డ్ చేస్తున్నట్టు. బట్ లాస్ట్ మూమెంట్లో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ రిజెక్షన్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ బ్రేక్ చేసింది అనుకోండి, దీని కింద ట్రెండ్ లైన్ కింద ఉంటే మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు బేస్డ్ ఆన్ ట్రెండ్ లైన్. సో టార్గెట్స్ వచ్చేసి మనకి 42,500 అండ్ 42,400 లెవెల్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాని కింద 42,200 కూడా ఒక సపోర్ట్ లెవెల్. అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళింది అనుకోండి, ఏదైతే రిజెక్షన్ చేసిందో ఇవాళ మార్కెట్ కన్సాలిడేషన్ జరిగిందో ఈ లెవెల్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అంటే అట్లీస్ట్ మార్కెట్ 43,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్డ్ అవ్వాలి. అండ్ 43,000 లెవెల్ పైన ఏదైతే లెవెల్ ఇవాళ రిజెక్షన్ చేసిందో ఆ లెవెల్ పైన మార్కెట్ ఉంటే కనుక అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అరౌండ్ 43,200 అండ్ 43,400 ఈ హైస్ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు, డే హైస్ వరకు. అండ్ ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అప్ సైడ్లో 42,500 600 వరకు ఉండొచ్చు. బట్ ఒకటి ఏంటంటే ఈ లెవెల్ వచ్చేసి ఒక మనకి ఫిబొనాసీ లెవెల్లో రిజెక్షన్ లెవెల్, మార్కెట్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి ఇక్కడ మీరు క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ మనకి రిజెక్ట్ అవుతే కనుక మార్కెట్లో డౌన్ సైడ్లో మంచి టార్గెట్స్ రావచ్చు, అరౌండ్ 42,400 అండ్ 42,200 లెవెల్ వరకు. డైలీ టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను, బికాజ్ ఎందుకంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి బేరిష్, హైయర్ టైం ఫ్రేమ్లో బేరిషే ఉంది, ఇది జస్ట్ ఒక రిట్రేస్మెంట్. సో ఇక్కడ మనకి రేపు కూడా మార్కెట్ ఒక సెల్లింగ్ కన్ఫర్మేషన్ ఉందనుకోండి, మార్కెట్ మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెసే ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకి ఫిబొనాసీ లెవెల్స్ నుంచి అయితే రిజెక్ట్ చేస్తూ కనిపిస్తుంది. ఒకవేళ రేపు మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ బిలో ఉందనుకోండి, పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు రేపటి ఎక్స్పైరీకి బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా. అండ్ ఫిన్నిఫ్టీకి వెళ్దాం. సో ఇక్కడ ఫిన్నిఫ్టీ పెడతాను.
సో ఫిన్నిఫ్టీ కూడా సేమ్ కేసు. సో బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇక్కడ మనం చూసామనుకోండి, స్ట్రక్చర్ ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకి అప్ సైడ్లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఇది ఫిబొనాసీ లెవెల్స్. లాస్ట్ వీడియోస్లో కూడా డిస్కస్ చేశాను నేను, ఫిబొనాసీ లెవెల్స్ ఇవి. సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ దీనిపైన ఓపెన్ అయింది, బట్ మార్కెట్ ఈ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఈ లెవెల్స్ పైన మార్కెట్ అనేది సస్టైన్ అవ్వలేకపోయింది. సో ఇక్కడ కంప్లీట్లీ కన్సాలిడేషన్ కనిపిస్తుంది మనకు. ట్రై చేసింది మార్కెట్ ఈ లెవెల్స్ పైకి తీసుకెళ్ళడానికి, బట్ ఇక్కడ మనకి ఫెయిల్ అవుతూ కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ ఇక్కడ ఏదైతే మనకి జోన్ ఉందో, లైక్ ఇక్కడ మనకి ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో ఈ లెవెల్ ఆర్ ట్రెండ్ లైన్ బిలో ఉందనుకోండి, ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు ట్రెండ్ లైన్ బిలో. అండ్ అప్ సైడ్లో మార్కెట్ అట్లీస్ట్ 19,325 ఆర్ 330 పైన ఉంటే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ దట్టు ఈ లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ కాబట్టి చూసి తక్కువ క్వాంటిటీలో చేయండి. ఈ లెవెల్ పైన రీచ్ అయింది అనుకోండి మార్కెట్, అప్పుడు దానిపైన సిఈ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఫిన్నిఫ్టీలో. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్నిఫ్టీ, ఓకేనా. అండ్ టెక్నికల్లీ అండ్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి, 19,000 లెవెల్ అనేది సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి మైనస్లో కనిపిస్తుంది, అంటే రెసిస్టెన్సే మనకి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. 19,150 కానీ 19,200 లెవెల్ దగ్గర మనం చూసామనుకోండి డేటా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూస్తే కాల్ సైడ్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో మార్కెట్ అనేది 19,200 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 19,000 లెవెల్ అనేది వీక్గా కనిపిస్తుంది. ఒకవేళ 19,000 లెవెల్ బిలో మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్ 18,900 వరకు నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది రేపు, ఓకేనా. ఇది మనకి నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ద్వారా కూడా మనకి క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం ఆప్షన్ చైన్ డేటా. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఆప్షన్ చైన్ డేటా. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి, 42,500 లెవెల్ దగ్గర మనకి ఇక్కడ 21,000 అండ్ 42,800 లెవెల్ దగ్గర 24,000 ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్స్. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 43,000 లెవెల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి, కాల్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఎక్కువ రైటింగ్ అనిపిస్తుంది. అంటే కాల్ రైటింగ్ ఎక్కువ ఉందంటే నథింగ్ బట్ ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది 43,000 లెవెల్ దగ్గర. అండ్ 43,500 దగ్గర సెకండ్ రెసిస్టెన్స్. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే కాల్ రైటింగ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర కాల్ రైటింగ్ మనకి ఎక్కువగా అనిపిస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఎక్కువగా కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది. రేపు కూడా మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్లో ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది అనుకోండి టెక్నికల్లీ, అండ్ డౌన్ సైడ్లో ఇవాళ డే లోస్ దగ్గర ఉంటే బ్రేక్ అవుతే కనుక మార్కెట్ రేపు కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్లీ అండ్ ఆప్షన్ చైన్ డేటా అయితే అర్థమైంది. సో గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ కనుక పాజిటివ్ ఉండి రేపు కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, సో యాజ్ పర్ ఏదైతే లెవెల్స్ చెప్పానో దాని ప్రకారం ట్రేడ్ చేయండి. అండ్ ఇక్కడ మనం యూఎస్ ఫ్యూచర్స్ చూసామనుకోండి, డౌ ఫ్యూచర్స్ పాజిటివ్ ఉన్నాయి అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి, ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. సో ఓవరాల్ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ అయితే పాజిటివ్ ఉన్నాయి. సో ఓవర్ నైట్ డేటాను అబ్జర్వ్ చేస్తాను. సో మన డేటా అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.